లో 4 సంవత్సరాల చిన్నారి అదృశ్యమైంది. దీక్షిత అనే చిన్నారిని కళ్యాణకట్ట వద్ద ఎత్తుకెళ్లింది ఓ వృద్ధురాలు. తిరుమలలో చిరు వ్యాపారం చేస్తున్నారు దీక్షిత తల్లిదండ్రులు. సాయంత్రం 5 గంటలకు చిన్నారిని తీసుకెళ్లిన వృద్ధురాలు సాయంత్రం 6:30 గంటలకు బస్సులో తిరుమల నుంచి తిరుపతికి వెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి గురించి గాలిస్తున్నారు పోలీసులు. చిన్నారి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తిరుమలలో 4 సంవత్సరాల చిన్నారి మిస్ అయింది. దీక్షిత అనే చిన్నారిని కళ్యాణకట్ట వద్ద ఒక వృద్ధురాలు ఎత్తుకెళ్లింది. తిరుమలలో చిరు వ్యాపారం చేస్తున్నారు దీక్షిత తల్లిదండ్రులు. సాయంత్రం 5 గంటలకు చిన్నారిని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం 6:30 గంటలకు బస్సులో తిరుమల నుంచి తిరుపతికి వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి గురించి అయితే పోలీసులు గాలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమలలో ఒక చిన్నారి అదృశ్యమైంది. ఆ చిన్నారిని ఒక వృద్ధురాలు తీసుకెళ్లినట్లుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? రేఖ, సాయంత్రం 6:30 గంటల సమయంలో ఏదైతే ఆస్థాన మండపం వద్ద దీక్షిత అనే చిన్నారి మిస్సింగ్ అయింది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడ చిన్న హ్యాకర్స్ వ్యాపారం చేసుకునే వ్యక్తులు, వారు పాపను వదిలి ఏదైతే అటు ఇటు తిరిగి తమ వస్తువులను అమ్ముకుంటున్న సమయంలో ఆ అమ్మాయిని ఓ వృద్ధురాలు తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఆమె తిరుమల నుంచి తిరుపతికి ఓ బస్సులో వెళ్ళినట్లు కూడా గుర్తించారు. ఆ బస్సు నెంబర్ ను నోట్ చేసుకున్నారు. దీంతో పాటు తిరుపతిలోని సీసీ కెమెరాలు, ఏదైతే తిరుపతి బస్టాండ్ లో ఆమె ఎక్కడ దిగిందా అన్న వివరాలను, మధ్యలో దిగిందా అన్న వివరాలను తెలుసుకోవడానికి సీసీ కెమెరాల ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద అమ్మాయి ఆచూకీ కోసం తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. అటు తిరుమల పోలీసులతో పాటు తిరుపతి పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి అమ్మాయి కోసం గాలిస్తున్నారు. ఏదైతే బస్టాండ్ నుంచి తిరిగి బయటికి ఎటు వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది అన్న విషయాలను కూడా తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిఎస్పీ నేతృత్వంలో బృందం పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం మీద సాయంత్రం 5:30, 6:30 గంటల మధ్యలో అమ్మాయి మిస్సింగ్ అయినట్లు అమ్మాయి తల్లిదండ్రులు గుర్తించారు. దీక్షితను వదిలి వీరు తమ వ్యాపారాలను తాము చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఆ అమ్మాయి అటు ఇటు తిరుగుతున్న సమయంలో ఆ వృద్ధురాలు గుర్తించి ఆ అమ్మాయిని తీసుకుని నేరుగా బస్ స్టాప్ కి వెళ్లి అక్కడ నుంచి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం గుర్తించగలిగారు. అయితే తిరుపతిలో ఎక్కడెక్కడ దిగింది, ఎటు వెళ్ళింది అన్న విషయం మీదనే తిరుపతి ఏదైతే పోలీసు బృందాలు గాలింపు చర్యలను చేపడుతున్నాయి. రేఖ, దామోదర్, గతంలో కూడా ఇటువంటి కిడ్నాప్ల వ్యవహారం ఏదైనా జరిగిందా తిరుమలలో? కిడ్నాప్లు చాలా వరకు అబ్బాయిలను ఎత్తుకుని వెళ్లారు. వెంటనే పోలీసులు ఛేదింపు చర్యలు కూడా చేపట్టారు. ఒకసారి అయితే అది కేవలం ఒక్కోసారి 12 రోజుల పాటుగా అమ్మాయిని మిస్ అయిన అమ్మాయిని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు పోలీసులు బృందాలుగా ఏర్పడి. ఏదైతే తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలివేయడము, దీంతోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు పోలీసులు కానీ టీటీడీ సిబ్బంది కానీ అనేక సార్లు ఈ విషయం మీద ఎంతగా చెప్పినప్పటికీ అక్కడ ఆ పిల్లలను వదిలివేయడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ గానే గాలింపు చర్యలు చేపడుతున్నారు. చాలా సార్లు ఇటు మహబూబ్ నగర్ కి సంబంధించి ఒక అమ్మాయిని మహబూబ్ నగర్ వ్యక్తి ఎత్తుకెళ్ళగా బస్సులో 2 రోజుల పాటు గాలించి బస్సులో ఒకసారి పట్టుకోగలిగారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఒక అమ్మాయిని తీసుకెళ్తే అక్కడి నుంచి తీసుకురాగలిగారు. ఈ విధంగా చాలా సార్లు పలుమార్లు ఇలాంటి ఘటనలు తిరుమలలో చోటు చేసుకుంటున్నప్పటికీ, తల్లిదండ్రులను ఎంతగా హెచ్చరించినప్పటికీ తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. రేఖ, అయితే ఏదైతే అటు నిరంతరము ఏదైతే తిరుపతి కంటే తిరుమలలోనే 2400కు పైగా సీసీ కెమెరాలు ఉంటాయి. అడుగడుగున ఏవైతే రికార్డ్ అవుతుంటాయి, ప్రతి మనిషి యొక్క చర్యలు రికార్డ్ అవుతున్న పరిస్థితుల్లో ఈ ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో. రేఖ, చెప్పండి. దీక్షిత తల్లిదండ్రులకి చిన్నారి తప్పిపోయింది లేదంటే కిడ్నాప్ చేశారు అని ఎంత సమయానికి తెలిసింది? చిన్నారి ఒంటిపైన బంగారం ఏదైనా ఉండిందా? కిడ్నాపర్స్ నుంచి ఏదైనా ఫోన్ కాల్స్ వాళ్ళకి చేరాయా? దీనికి సంబంధించి పేరెంట్స్ ఏమంటున్నారు? రేఖ, ఇది కిడ్నాపింగ్ చేశారు, తీసుకెళ్లింది ఆ మిస్సింగ్ అయిన అమ్మాయిని తీసుకెళ్లారు. ఫోన్ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏం లేవు. కేవలం పిల్లలను పెంచుకోవడానికి కానీ పిల్లల్ని అమ్మివేసే ముఠాకు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడతాయి. గతంలో తిరుమలలో ఒక అమ్మాయి తిరుమల దర్శనానికి వచ్చి తిరుపతిలో బస్ స్టాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఓ అమ్మాయిని ఇదే విధంగా పెంచుకోవడానికి ఓ వృద్ధురాలు ఎత్తుకుపోవడం, ఆ తర్వాత పోలీసులు గంటల సమయంలో ఛేదించడం కూడా జరిగింది. ఇలాంటి ఘటనలు కేవలం ఇక్కడ నుంచి తీసుకువెళ్లిన వారు పిల్లలను బయట ప్రాంతాల్లో అమ్ముకోవడం కానీ, ఏదైతే లేకపోతే తమ
పిల్లలు లేని చోట పెంచుకోవడం కానీ చేస్తుంటారు. కానీ దీనికి సంబంధించి కిడ్నాప్ డబ్బుల కోసం కిడ్నాప్ వ్యవహారం కాదు, కేవలం పెంచుకోవడమా లేకపోతే ఇతరులకు అమ్మివేయడం లాంటి వాటి కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.